నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరులో జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. కార్యకర్తలు, నాయకులే కాదు సామాన్యులు తమ సమస్యను అప్లోడ్ చేయవచ్చు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. పార్టీకి ప్రజలే బలం, ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 సూపర్ యాప్ అని వ్యాఖ్యానిస్తూ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి ఆర్కే రోజా. మదనపల్లి ప్రకృతి వనంలో ఘనంగా ముగిసిన ఈషా గ్రామోత్సవాలు. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో ఎనలేని కృషి చేస్తున్న రెడ్డి సాహెబ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టారని కొనియాడారు. ఇక డీటెయిల్స్ చూస్తే పొంగనూరులో జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన పెద్దిరెడ్డి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, కుట్రలు, పార్టీ అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడంలో జగన్ 2.0 యాప్ కీలక పాత్ర పోషిస్తుందని, ఇందులోనే డిజిటల్ బుక్ ను కూడా పొందుపరచాం. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త, అభిమాని తప్పనిసరిగా జగన్ 2.0 యాప్ ను డౌన్లోడ్ చేసుకుని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని తమ సమస్యలను అప్లోడ్ చేస్తే తగు సమయంలో పరిష్కారం చేస్తారు. జగన్ 2.0 యాప్ ప్రతి ఇంటికి చేరువేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, మండల మున్సిపాలిటీ, పార్టీ బూత్ కమిటీ, అనుబంధ కమిటీ అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వం ఎందుకు ఇతను ప్రశ్నిస్తా ఉన్నాడు, ఈ ప్రశ్నల ద్వారా మనం మన తప్పులు చక్కదిద్దుకోవాలా అని ఆలోచన చేస్తారు మామూలుగా అయితే. మరి అలాంటి ఆలోచన లేదు. ప్రశ్నించావా నీకు జైల్లో పెడతామని చెప్పే రీతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏకంగా మన ఇన్స్టాగ్రామ్, మన ఫేస్బుక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. కానీ మళ్ళా మన వాళ్ళంతా కూడా పోరాడి వాటిని మన కేంద్ర కార్యాలయం నుంచి వాటిని కేసులు అన్ని కూడా వేసి తద్వారా మళ్ళా తిరిగి మనం పొందడం జరిగింది. మరి ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి గతంలో ఈ రాష్ట్రంలో రాలేదు. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2024లో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు. మరి అందుకే ఈరోజు జగన్ ఈ యాప్ను జగన్ 2.0 యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నేరుగా మన కార్యకర్తలకు కూడా సమాచారం చేరవేస్తారు. అదే కాకుండా మనం డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు గతంలో. ఈ రెడ్ బుక్ ఈ విధంగా అన్యాయాలన్నీ చేస్తూ ఉన్నారు, మనము ఈ డిజిటల్ బుక్ పెట్టి మన కార్యకర్తలను కాపాడుకోవాలా, వాళ్ళు ఏమేమి వీళ్ళ మీద కేసులు పెట్టారో, తప్పులు చేశారో అవన్నీ కూడా మన నోటీస్కి వచ్చే విధంగా ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ను అతను ఆవిష్కరిస్తే ఆ బుక్ను కూడా ఈరోజు జగన్ 2.0లో కలిపి అది కూడా ఇందులోనే పొందుపరచడం జరిగింది. టీడీపీకి అనుసంధానంగా మన కార్యకర్తలు కానీ ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా చేసుకునే విధంగా సౌలభ్యం ఉంది. అదేవిధంగా ఇది ప్రధానంగా ఎందుకంటే మన కార్యకర్తలను వేధించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వారికి సహకరించే పోలీసు వ్యవస్థ, పోలీసులు అయితే చాలా మంది కిరాతకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక మనిషిని చంపేస్తే ఆనవాళ్ళు లేకుండా, బూడిద కూడా దొరకకుండా చేసి మళ్ళీ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకునే దానికి అనేక రకాల చేసిన విషయాలు కూడా మనం ఈ మధ్య విజయవాడలో చూసాం. అంతకుముందు అనేక కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. అక్రమంగా మర్డర్ కేసులు అక్రమంగా పెట్టిన విషయాలు కూడా మనం పిన్నెల్లి రామకృష్ణ వాటి మీద, వాళ్ళ తమ్ముడి మీద ఇవన్నీ కూడా
పెట్టడం మనం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మనం ధీటుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకోవడం, వారు ఏదైతే దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారో అలాంటి పోలీసులకు సరైన సమాధానం చెప్పేదే కాకుండా వారిని శాఖాపరంగా శిక్షించేదే కాకుండా ఉద్యోగరీత్యా వాళ్ళను ఇంటికి పంపడం కూడా, ఉద్యోగం తీసేసి ఇంటికి పంపడం కూడా చేయడం జరుగుతుంది. మన కార్యకర్తలే కాదు, మన పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ జగన్ 2.0 యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సమస్య ఉన్నా కానీ దీంట్లో అప్లోడ్ చేయండి. సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదే కాకుండా మనం ఏ విధంగా దీన్ని అధికారికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకొని వారిని శిక్షించేదే కాకుండా వారికి తగిన సమాధానం కూడా చెప్పే విధంగా ఈ జగన్ 2.0 యాప్ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉండా. తప్పకుండా అందరూ కూడా బాగా ఇప్పుడైతే చాలా యాక్టివ్గా ఉన్నారు మన సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా. వారందరికీ నేను విన్నపం చేయడం ఏంటంటే, మీరు తప్పకుండా ఈ జగన్ 2.0 బుక్ దీని యాప్ను వాడుకోండి. దాంట్లో డిజిటల్ బుక్ ఆప్షన్ కూడా ఉంది. ఆ డిజిటల్ బుక్లో కూడా ఏదైనా అక్రమాలు జరిగినవన్నీ కూడా నమోదు చేయండి. తప్పకుండా మన ప్రభుత్వం లేదా మన నాయకుడు లేదా మన పార్టీ దీని మీద స్పందిస్తుంది, తగిన విధంగా వారికి బుద్ధి చెప్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకేమైనా చెప్పండి భాష. సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థన చేసిన మదనపల్లి ముస్లిం సోదరులు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తూ మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానంలో ఆదివారం ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నిండాలని, రైతులు ప్రజలకు నీటి సమస్యల నుండి ఉపశమనం పొందాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, స్థానిక నాయకులు, ముస్లిం నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. పల్లిలో ఏదైతే వర్షం కొరత ఉందో ఆ కొరతకు దృష్టిలో పెట్టుకొని ముస్లిం కమ్యూనిటీ గురువులందరూ కలిసి ఒక దువా నిర్వర్తించారు. ఈ దువా దేశం సుభిక్షం కోసం, రాష్ట్రం సుభిక్షం కోసం, మన జిల్లా మదనపల్లి పట్టణం సుభిక్షంగా ఉండాలా, అన్ని విధాలుగా ఎదగాల, సకాలంలో వర్షాలు కురవాల, ఆ వర్షాల వలన తాగునీరు సాగునీరుకి సస్యశ్యామలం కావాలా, ఆ ఒక ఆలోచనతో ఇంతమంది ముస్లిం సహోదరులందరూ చేరి మేము ప్రపంచం కోసం, దేశం కోసం, అన్ని విధాలుగా శాంతి కోసం ఈరోజు ఈ దువా చేశారు. నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ వచ్చేసిన ముస్లిం సహోదరులందరికీ. మనం ఎప్పుడు అందరి మంచి కోరాలా, దేవుడు మన మంచి కోరుతారు. అదే నినాదంతో ముందుకు నడవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మదనపల్లిలో ఘనంగా ముగిసిన ఈషా గ్రామోత్సవాలు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలోని ప్రకృతి వనంలో నిర్వహించిన ఈషా గ్రామోత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, మహిళల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామోత్సవాలు 2వ రోజు గ్రామీణ మహిళల కోసం త్రోబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 12 గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. క్రీడా స్ఫూర్తితో జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాధిక, విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి నిషిత చేతు, ప్రకృతి వనం వ్యవస్థాపకురాలు శ్రీమతి యోగితా ప్రసాద్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఈషా గ్రామోత్సవాలు గ్రామీణ మహిళల్లో ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోటీల్లో విజేతలకు అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి మహిళా విజేతనని అతిథులు కొనియాడారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన నిర్వాహకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రామోత్సవాలను ఈషా ప్రతినిధులు డాక్టర్ జి అజ్మతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, అశోక్, హర్షిత, దామోదర్ విజయవంతంగా నిర్వహించారు. ముందుగా
ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈషా ఫౌండేషన్ వారికి, ఈషా వాలంటీర్స్కి, ప్రకృతి వనం మేనేజ్మెంట్కి, ముఖ్యంగా మన కానన్నకి నా హృదయపూర్వక అభినందనలు. సాధారణంగా మనం చాలా చోట్ల చూస్తుంటాం, అందరూ మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటారు, మహిళల ఆనందం గురించి మాట్లాడుతూ ఉంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే వర్డ్ చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈషా ఫౌండేషన్ మాట్లాడడం మాత్రమే కాదు, చేసి చూపిస్తుంది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ టు మదనపల్లి అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా సద్గురు వీడియోస్ చాలా ఫాలో అవుతుంటాను. ఒకసారి సద్గురు గారు అన్నారు, గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే రోడ్లు మాత్రం వేస్తే సరిపోదు, భవనాలు మాత్రం కడితే సరిపోదు. అసలైన గ్రామం అభివృద్ధి చెందాలి అంటే ఆ గ్రామంలోని ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండాలి. అలా కలిసిమెలిసి ఆరోగ్యంగా మహిళలు ఉంటేనే ఆ గ్రామాభివృద్ధి అనేది జరుగుతుంది అని అన్నారు. ఆ గ్రామాభివృద్ధికి పునాదే ఈ గ్రామోత్సవం అని నేను భావిస్తున్నాను. సో మేడం చెప్పినట్లు లైఫ్ లో స్పోర్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్ గా మనం ఒక గేమ్ ఆడతాము అంటే మా టీం విన్ అవ్వాలి, మేము కప్పు గెలవాలి, మేము మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వాలి అని అనుకుంటాం. బట్ క్రీడలు అనేటివి మనకి గెలుపే కాదు, మనం జీవించడం అనేది నేర్పిస్తాయి. ఎందుకంటే ఒక మైదానంలో మాత్రమే మనం పడినా వెంటనే లేచి నిలబడతాం, ఓడిపోయినా మళ్ళీ వెంటనే ప్రయత్నిస్తాం, కలిసి కట్టుగా ఆడడం నేర్చుకుంటాం. ఎలాంటి అసూయ గాని ద్వేషాలు గాని లేకుండా ఒకరికొకరం అండగా నిలబడేది ఒక స్పోర్ట్స్ లోనే. అలాంటి వ్యక్తిత్వాన్ని మనకి క్రీడలు మాత్రమే నేర్పిస్తాయి. అలాంటి క్రీడలని ప్రతి గ్రామానికి తీసుకొస్తున్న ఈషా ఫౌండేషన్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి జట్టుకి, ప్రతి ఒక్కరికి విషింగ్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ నేను కానన్నని అడిగాను వచ్చే ముందు, అన్న ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు అని. స్కూల్ పిల్లలు ఉంటారు, మా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అమ్మలు అందరూ ఉంటారు అని అన్నారు. సో అమ్మలు కూడా ఉంటారు అన్నప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, అమ్మలు ఎప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు, ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండాలనుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం చాలా తక్కువ, వాళ్ళ గురించి వాళ్ళు సమయం కేటాయించుకోవడం చాలా తక్కువ. అలాంటిది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి, వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచించి ఇలా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. సో చదువుకునే పిల్లలకి నేను చెప్పేది ఒకటే, అందరు చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ వచ్చారు, గ్రామాల్లో ఉన్న మహిళలందరికీ కూడా స్వాగతం. అంతా మేడమే మాట్లాడేశారు. మీరందరూ కూడా ఆటలో బాగా ధైర్యంగా, ఉత్సాహంగా ఆడతారని నేను మీకు. పార్టీకి ప్రజలే బలం, ప్రజలకు వెన్నుదండిగా జగన్ 2.0 సూపర్ యాప్ అని వ్యాఖ్యానిస్తూ యాప్ పోస్టర్ను ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా. నగర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజా ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి పార్టీకి ప్రజలే బలం, ప్రజలకు వెన్నుదండిగా జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా గారు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు, ప్రజల సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఎస్ఆర్సీపీపై జరుగుతున్న కుట్రలు, నాయకులు మరియు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, పార్టీ అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయటంలో జగన్ 2.0 యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త, అభిమాని తప్పనిసరిగా జగన్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకుని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీకి ప్రజలే బలం, ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్ అనే నినాదంతో ప్రతి ఇంటికి చేరువై పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, మండల మున్సిపాలిటీ పార్టీ బూత్ కమిటీ, అనుబంధ కమిటీ అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చేసే డిజిటల్ కుట్రలని ఛేదించడానికి వచ్చిన ఒక సూపర్ ఆయుధం ఈ జగనన్న 2.0 సూపర్ యాప్. ఇది వైఎస్ఆర్సీపీ అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేతిలో ఇదొక డిజిటల్ వేదిక.
సోషల్ మీడియాలో ప్రచారం నుంచి కార్యకర్తల రక్షణ వరకు, అలాగే ప్రజా సమస్యల్ని నాయకత్వానికి చేర్చడమే కాకుండా పార్టీ సమాచారాన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకత్వానికి చేరవేర్చేంత వరకు ఈ యొక్క యాప్ సూపర్గా పనిచేస్తుంది. సో దీంట్లో చాలా విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనది, ప్రజలకు అవసరమైనది, ప్రజల సమస్యల్ని ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా మన నాయకత్వానికి చేరవేసే అవకాశం ఉంటుంది. అది తాగునీరు సమస్య అయినా, కరెంట్ అయినా, పెన్షన్ అయినా, మహిళలైనా, విద్యార్థులైనా, రైతులైనా, ఎవరి సమస్యనైనా నేరుగా మనం నాయకత్వానికి చేరవేసే అవకాశం ఉంటుంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం చేయడానికి సులభతరం అవుతుంది. అలాగే డిజిటల్ వేదికలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ యొక్క సమాచారాన్ని ఎవరైతే చేస్తున్నారో ఆ అఫీషియల్స్ కానీ లేదా కూటమి ప్రభుత్వ నాయకుల సమాచారాన్ని కనుక మనం అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా శిక్షించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. గతంలో మన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు, అంతకుముందు కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, అవినీతి కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళి భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమో, జనసేన ప్రభుత్వమో రాకుండా ప్రజల్ని చైతన్యపరిచేదానికి మంచి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో మనం అనేక మంచి కార్యక్రమాలు చేశాం. వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ కానీ చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. కానీ ఈరోజు చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా కేవలం అబద్ధాలతో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ నాయకత్వం మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ, అలాగే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏ విధంగా కూటమి ప్రభుత్వం బ్రతుకుతుందో ఇది ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు ప్రజలకి రక్షణ కల్పించడం లేదు, ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వట్లేదు. ఈరోజు ప్రజలకు అవసరమైన డెవలప్మెంట్ చేయకుండా కేవలం అవినీతితో దోచుకున్నామా, దాచుకున్నామా, ఎవడైనా మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టామా, ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఆయుధమే ఈ జగనన్న 2.0 సూపర్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలు కానీ, ప్రజలకు అవసరమైన సమస్యల్ని ఈరోజు మన పార్టీ అధిష్టానానికి చేరవేయటమే కాకుండా పార్టీ సమాచారాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు కానీ, ఆయన వెళ్తున్న సమావేశాలు కానీ, ఆయన ప్రజలకి అండగా నిలబడి పోరాడుతున్న పోరాటాలు కానీ మరి ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసే విధంగా ఈ యాప్ని ఉపయోగించుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. పొంగనూరులో జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. కార్యకర్తలు, నాయకులే కాదు సామాన్యులు తమ సమస్యను అప్లోడ్ చేయవచ్చు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. పార్టీకి ప్రజలే బలం, ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 సూపర్ యాప్ అని వ్యాఖ్యానిస్తూ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి ఆర్కే రోజా. మదనపల్లి ప్రకృతి వనంలో ఘనంగా ముగిసిన ఈషా గ్రామోత్సవాలు. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో ఎనలేని కృషి చేస్తున్న రెడ్డి సాహెబ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టారని కొనియాడారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పొంగనూరులో జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. కార్యకర్తలు, నాయకులే కాదు సామాన్యులు తమ సమస్యను అప్లోడ్ చేయవచ్చు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. పార్టీకి ప్రజలే బలం, ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 సూపర్ యాప్ అని వ్యాఖ్యానిస్తూ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి ఆర్కే రోజా. మదనపల్లి ప్రకృతి వనంలో ఘనంగా ముగిసిన ఈషా గ్రామోత్సవాలు. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో ఎనలేని కృషి చేస్తున్న రెడ్డి సాహెబ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టారని కొనియాడారు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.